ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు లక్నో సూపర్ జైంట్స్ వెస్ ముంబై ఇండియన్స్ల మధ్య లక్నోలోని ఎగ్నా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ లక్నో స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే బౌలర్లకు న్యూట్రల్గా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే పేసర్లకు 65 వికెట్లు పడగా స్పిన్నర్లకు 51 వికెట్లు పడ్డాయి. ఇక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 170 పరుగులు, ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 155 పరుగులుగా ఉంది. ఇక్కడ మొత్తం 12 మ్యాచ్లు జరగా బ్యాటింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు 6 సార్లు గెలవగా సెకండ్ టైం చేసినప్పుడు 6 సార్లు విజయం సాధించాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడగా అందులో ఎల్ఐసి జట్టు 3 సార్లు విజయం సాధించగా ముంబై ఇండియన్స్ 1 సారి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ చూస్తే ఎల్ఐసి జట్టులో కేఎల్ రాహుల్ మరియు మార్కస్ స్టోయినిస్ పరుగులు చేసే అవకాశాలు ఉంది. వారితో పాటు క్వింటన్ డికాక్ మరియు నికోలస్ పురాన్లు ఎవరో ఒకరు ఆడే అవకాశాలు ఉంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్లు పరుగులు చేసే అవకాశాలు ఉంది. వారితో పాటు తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్లో ఎవరో ఒకరు ఆడే అవకాశాలు ఉంది. అలాగే ఎల్ఐసి జట్టు మొదట బౌలింగ్ చేస్తే రవి బిష్నాయ్తో పాటు ఎం ఖాన్ మరియు వైట్ ఆగ్లకు వికెట్లు పడవచ్చు. ఎల్ఐసి జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే రవి బిష్నాయ్తో పాటు కూర్నాల్ పాండ్యా మరియు ఎం యాదవ్లకు వికెట్లు పడవచ్చు. అలాగే ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేస్తే జస్ప్రీత్ బుమ్రాతో పాటు పీయూష్ చావ్లాకు వికెట్లు పడవచ్చు. అలాగే ముంబై ఇండియన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే జస్ప్రీత్ బుమ్రాతో పాటు గెరాల్డ్ కోహ్లీ మరియు తుషార మరియు మధ్వాలకు వికెట్లు పడవచ్చు. అయితే ఈరోజు ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రెండు జట్లో ఎవరు రాణిస్తారో, అలాగే ఈ రెండు జట్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో కామెంట్ల రూపంలో ప్రిడిక్షన్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.